క్లోజ్ చేసేశారనుకున్న నేషనల్ హెరాల్డ్ కేసును తిరగతోటంతో కాంగ్రెస్లో కంగారు మొదలైంది. జస్ట్ 50 లక్షలు ఇచ్చి కోట్లాది రూపాయల హెరాల్డ్ ఆస్తులను సోనియా రాహుల్ సారథ్యంలోని కంపెనీకి బదలాయించారన్నది ప్రధానమైన అభియోగం. ఈ ఆరోపణలను నిర్బద్ధంగా ఖండిస్తోన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎదురుదాడికి దిగింది. పార్లమెంటు స్తంభింపజేస్తోంది. హెరాల్డ్ వ్యవహారంలో కొద్ది తప్పులు జరిగున్నా బీజేపీ మాత్రం దాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసమే వాడుకుంటోందని మేధావులు ఆరోపిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతాలు చేయకుండా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మరి కొందరు సూచిస్తున్నారు. వెంటాడుతోన్న నీడ ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్వాతంత్ర్య సమర సమయంలో ఆవిర్భవించింది నేషనల్ హెరాల్డ్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగిన హెరాల్డ్ పత్రికకు కాంగ్రెస్సే తాళాలేసింది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆమె తనయుడు రాహుల్ గాంధీ పైన ఆరోపణలు చుట్టుముట్టాయి. నేషనల్ హెరాల్డ్ భారత స్వాతంత్ర్య సమర సమయంలో 1938 సెప్టెంబర్లో ఆరంభమైన పత్రిక. పండిట్ జవహర్లాల్ నెహ్రూ దీన్ని లక్నోలో స్థాపించారు. స్వతంత్ర పోరాటానికి బాసటగా ఉంటూ సాగిన ఈ పత్రిక 1942లో 3 ఏళ్ల పాటు మూతపడింది. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీ అనుబంధ పత్రికగా కొనసాగింది ఇది. ప్రధాని అయ్యే వరకు నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఇంటర్నేషనల్ కరస్పాండెంట్గా వ్యవహరించిన నెహ్రూ తమ అభిప్రాయాలను ప్రజలకు చేరవేసేందుకు నేషనల్ హెరాల్డ్ను ఒక వేదికగా మలుచుకున్నారు. 1946 నుంచి 1978 వరకు 32 ఏళ్ల పాటు చలపతిరావు దీనికి సంపాదకునిగా పనిచేశారు. చలపతిరావుకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన నెహ్రూ వార్తల విషయంలో వేలు పెట్టేవారు కాదు. 1968లో ఢిల్లీ ఎడిషన్ను కూడా ఆరంభించారు. హెరాల్డ్తో పాటు నవజీవన్ అనే హిందీ పత్రిక, క్వామీ ఆవాజ్ పేరిట ఉర్దూ దినపత్రిక కూడా హెరాల్డ్ గ్రూప్ నుంచి వెలువడ్డాయి. ఎమర్జెన్సీ నేపథ్యంలో 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో నేషనల్ హెరాల్డ్ పత్రిక రెండోసారి మూతపడింది. 2 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమైన హెరాల్డ్ పత్రిక 1986 నాటికి ఆర్థిక సంక్షోభంలో పడింది. పత్రికను మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో 1986లో పత్రికను ఆర్థికంగా పరిపుష్టి చేశారు. 1998లో హెరాల్డ్ పత్రిక లక్నో ఎడిషన్కు తాళాలు వేశారు. ఢిల్లీ ఎడిషన్ను మాత్రం కొనసాగించారు. 2008 వచ్చేసరికి పత్రిక నష్టాలు మరింత పెరిగాయి. ఇక నేషనల్ హెరాల్డ్ పత్రికను నడపడం సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. పత్రిక మూసివేసే సమయానికి టీవీ వెంకటాచలం పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ గా ఉన్నారు. మూసివేయడానికి కొంతకాలం ముందు నుంచి అసోసియేటెడ్ జర్నల్స్ ఆధ్వర్యంలో నడిచింది. జర్నలిస్టు సుమన్ దుబే, ప్రధాని మన్మోహన్ సింగ్ కు సలహాదారుగా ఉన్న టెక్నోక్రాట్ శ్యామ్ ప్రిటోడాతో పాటు కొత్తగా అవతరించిన యంగ్ ఇండియా సంస్థలు పత్రిక పునరుద్ధరణకు ప్రయత్నాలు చేశారు. 2011లో బాలల దినోత్సవం సందర్భంగా పత్రికను పునఃప్రారంభించాలని అనుకున్నారు. అయితే దానికి రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మొత్తం మీద స్వతంత్ర పోరాట సమయంలో పురుడు పోసుకున్న నేషనల్ హెరాల్డ్ పత్రిక 70 ఏళ్ల తరువాత శాశ్వతంగా మూతపడింది. దానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారమే ఇప్పుడు దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. అసలు ఇంతకీ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అభియోగాలకు దారితీసిన పరిస్థితులు ఏంటి? నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సోనియా కుటుంబం అక్రమంగా సొంతం చేసుకుందా? వాచ్ దిస్. 2008లో మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించింది. దీన్నే ఏజేఎల్ అని పిలుస్తున్నారు. ఏజేఎల్ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ఖజానా నుండి 90 కోట్ల రూపాయల మేర మొత్తాన్ని ఏజేఎల్కు రుణంగా ఇచ్చింది. ఈ మొత్తాన్ని ముఖ్యంగా ఉద్యోగుల బకాయిలు తీర్చడానికని ఇచ్చారు. అయితే ఈ నిధులను వెచ్చించి ముంబై, చెన్నై,
పంచ్కుల, చండీగఢ్ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. వాటిని అద్దెకు ఇచ్చుకుని పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 1970లు, 1980లలో కాంగ్రెస్ హవా సాగినప్పుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేషనల్ హెరాల్డ్కు పెద్ద ఎత్తున ఆస్తులు కేటాయించారు. 1980లలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికని చెప్పి పార్టీ ఎంపీలందరి దగ్గర ఒక్కరోజు వేతనాన్ని వసూలు చేశారు. అదీకాక పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించారు. అయితే ఆ మొత్తంతో నిర్మించిన భవనం కాస్త పార్టీ కార్యాలయానికి కాకుండా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ట్రస్టుకు కేటాయించేశారు. దానిపై పార్టీ ఎంపీలే నోళ్లు వెళ్లబెట్టారని సమాచారం. నేషనల్ హెరాల్డ్ మూసివేసే సమయానికి సంస్థ కాంగ్రెస్ పార్టీకి బకాయి పడ్డ 90.25 కోట్ల రుణాన్ని కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసేసింది. హెరాల్డ్ సంస్థలో మొత్తం 5,000 మంది షేర్ హోల్డర్స్ ఉంటే అందులో ఇంచుమించు 1,100 మందిని కాంగ్రెస్ పార్టీ నియామకాలకు విరుద్ధంగా తొలగించేసింది. మిగతా షేర్ హోల్డర్లకు కేవలం 50 లక్షల రూపాయలను చెల్లించి నేషనల్ హెరాల్డ్కు చెందిన ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీ సొంతం చేసుకుంది. నేషనల్ హెరాల్డ్కు ఎంత లేదన్నా 5,000 కోట్ల రూపాయల మేరకు ఆస్తులు ఉన్నాయని అంచనా. వేలాది కోట్ల రూపాయల ఆస్తులను సొంతం చేసుకోవడానికి కేవలం 50 లక్షల రూపాయలు వెచ్చించి నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కారన్నది ఆరోపణ. ఇలా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సొంతం చేసుకున్న యంగ్ ఇండియా కంపెనీ ఎవరిదో కాదు, సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, వారి అనుచరులదే ఆ కంపెనీ. సోనియా, రాహుల్ గాంధీలు కలిసి కోట్లాది రూపాయల ఆస్తులను అక్రమ మార్గంలో కాజేశారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఏజేఎల్కు కాంగ్రెస్ పార్టీ రుణం ఇవ్వడమే చట్టవిరుద్ధమన్నది సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన నిధులను రుణంగా ఇవ్వడానికి చట్టాలు ఒప్పుకోవని స్వామి అంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెస్, టెక్నోక్రాట్ శ్యామ్ ప్రిటోడా, జర్నలిస్టు సుమన్ దుబేలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 7న నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. అయితే దాన్ని సవాల్ చేస్తూ సోనియా గాంధీ తరపున దాఖలైన పిటిషన్లను దృష్టిలో పెట్టుకుని ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్పై హైకోర్టు స్టే విధించింది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును నిలిపివేసింది. అయితే ఆ తరువాత సెప్టెంబర్లో కేసును తిరగదోడింది. ఈ కేసే ఇప్పుడు పార్లమెంట్ను పట్టుకుని కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. కేవలం సోనియా, రాహుల్ గాంధీలను బెదిరించి దారికి తెచ్చుకోవడం కోసమే బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ కేసును తిరగదోడినట్లు అనిపిస్తోందని ప్రముఖ అనలిస్ట్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అంటున్నారు. లక్షల కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్న 2G బొగ్గు కుంభకోణాలను పక్కన పెట్టేసిన బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం ప్రాధాన్యత లేని నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తీసుకురావడం రాజకీయ వేధింపుల కోసమేనని నాగేశ్వర్ ఆరోపిస్తున్నారు. అందువల్ల మోడీ ప్రభుత్వం ఆలోచించేది దీన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేయాలనేది లక్ష్యం. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. ఇప్పుడు బొగ్గు కుంభకోణం ఉంది, స్పెక్ట్రమ్ కుంభకోణం ఉంది. ఇదంతా మన్మోహన్ సింగ్ హయాంలో సెకండ్ హాఫ్లో జరిగిన కుంభకోణాలు. అదే కాకుండా కేజీ బేసిన్ కుంభకోణం ఉంది. మరి ఆ కుంభకోణాల గురించి ఏమీ పట్టించుకోకుండా ఈ ఒక్క నేషనల్ హెరాల్డ్ దాన్ని ఎందుకు పట్టుకున్నారు? కారణం ఏంటంటే ఈ నేషనల్ హెరాల్డ్ పట్టుకోవడం ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని టార్గెట్ చేయొచ్చు. ఆ బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ప్రత్యక్ష ప్రమేయం లేదు. ఏమైనా ఉంటే మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ప్రమేయం ఉంది. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా బడా కార్పొరేట్ సంస్థలు ఏమైనా ఉన్నాయి, టాటాలు, జిందాల్లు, వీళ్ళంతా. అందువల్ల బడా కార్పొరేట్లకు ఏమైనా ప్రమాదం జరుగుతుంది కదా, వాళ్ళు కూడా ఇబ్బందిలో పడతారనే ఆలోచనతో కేంద్రం వాళ్ళని ఆ కుంభకోణాలు పట్టించుకోవడం లేదు. లక్షల కోట్ల రూపాయల గల్లంతైన ప్రజాధనం దోచుకున్నటువంటి కుంభకోణాలు పట్టించుకోకుండా ఒక నేషనల్ హెరాల్డ్ కేసుని అంతగా పొలిటికల్ ప్రొజెక్ట్ చేయడం అనేది ఒక పొలిటికల్ గేమ్లో భాగం. నేషనల్ హెరాల్డ్ కేసు తిరగదొడ్డంపై కాంగ్రెస్ పార్టీ కూడా నిప్పులు చెరుగుతోంది.
రాజకీయంగా కక్ష సాధించేందుకే బీజేపీ ప్రభుత్వం కేసును తిరగదోడించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిసెంబర్ 19న కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన సోనియా గాంధీ తాను ఇందిరాగాంధీ కోడలినని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చాలా సీరియస్గా అన్నారు. మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపుకు పాల్పడుతోందని సోనియా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ సృష్టించిన రాజకీయ వివాదమేనని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా తమపై దాడికి సిద్ధపడిందని, తాము దాన్ని ధైర్యంగా తిప్పికొడతామని సోనియా గాంధీ అన్నారు. దీనికి బీజేపీ ధీటుగానే బదులిచ్చింది. బీజేపీ మంత్రి అరుణ్ జైట్లీ చాలా కూల్గా మాట్లాడుతూ సోనియా ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల ఆస్తులను సొంతం చేసుకున్నారని ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దానిపై ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేసింది. దానిపై హైకోర్టు స్టే విధించింది. తర్వాత అదే హైకోర్టు స్టే ఎత్తివేసింది. అప్పుడు వాళ్ళేం చేయాలి? సుప్రీంకోర్టులోనైనా సవాల్ చేయాలి, లేదా ట్రయల్ కోర్టుకైనా వెళ్ళాలి. అంతేకాని ఎలాంటి ప్రమేయమూ లేని మాపై నిందలు వేస్తే ఎలాగా అని జైట్లీ నిలదీశారు. इस सरकार ने किसी के खिलाफ नाजायज कोई कार्रवाई नहीं की है। कल समाजवादी पार्टी के खिलाफ थी या बहुजन समाज पार्टी के खिलाफ थी तो वो कांग्रेस के जमाने में होता था, हमने कोई कार्रवाई नहीं की है। आज जो प्रक्रिया है कि एक गंभीर मामला कांग्रेस पार्टी के नेताओं के प्रति आया है कि सरकार ने नहीं उठाया, ये न्यायपालिका ने उठाया है। एक राजनीतिक दल राजनीतिक पर्पस के लिए पैसा इकट्ठा करे और किसी व्यवसाय के लिए उसको इस्तेमाल करे, न्यायपालिका इसको सीखना चाहती है। ऐसे विषय का उत्तर देना है तो कोर्ट के सामने जाकर जवाब दीजिए। कोर्ट ने आपको समन किया है, सरकार ने तो आपको समन नहीं किया, इसलिए संसद के अंदर ये निर्णय नहीं हो सकता। 18 నెలలుగా సోనియా, రాహుల్ గాంధీలు వ్యతిరేక భావనలతో వ్యవహరిస్తున్నారని బీజేపీ అంటోంది. నేషనల్ హెరాల్డ్ కేసును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కక్ష సాధించాలని చూస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పే ఓ యంత్రంలా మారిపోయారని బీజేపీ సెటైర్లు వేస్తోంది. ఇటీవలి బీహార్ ఎన్నికల్లో తమ కూటమి సాధించిన విజయంతో హుషారుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయాల రుచి చూసి సంతోషంగా ఉంది. సరిగ్గా ఈ తరుణంలోనే నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి రావడం కాంగ్రెస్ శ్రేణులకు రుచించడం లేదు. వచ్చే ఏడాది అస్సాంలో జరగనున్న ఎన్నికల్లోనూ బీజేపీకి బీహార్ తరహా పరాజయం తప్పదని రాహుల్ గాంధీ జోస్యం చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో అనవసరంగా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం సోనియా, రాహుల్ గాంధీలు తాము రూపొందించుకున్న పద్మ వ్యూహంలోనే తాము చిక్కుకున్నారని, ఇప్పుడు బయటకు రావడం ఎలాగో తెలియక రాద్ధాంతం చేస్తున్నారని చురకలేస్తోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.